నమస్తే ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో చాలామందికి ఉన్న ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఎవడో ఒకడు ఒక చిన్న గబ్బు పని చేస్తాడు. లేదంటే ఒక బూతు మాట, లేదంటే కొన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయగానే మనం దాన్ని పెద్ద అది చేసుకొని దానికి ఒక లైక్ కొట్టి, దానికి ఒక షేర్ కొట్టి, మనం చాలా ఇంట్రెస్ట్‌గా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. దానికి తగ్గట్టు వాడు తెల్లారి మళ్ళీ ఇంకొకటి అంటే ఇయాల జా అంటే రేపు కా అనేటట్టు మాట్లాడతాడు. అట్లాంటి పోస్ట్‌లకు గాకుండా మీరు కొంచెం సమన్వయంతోటి మంచిగా ఆలోచించి నేను చెప్పే ఒక చిన్న విషయం లాజిక్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర దాదాపు ఒక 4000 మంది, 5000 మంది డాటా ఉంది. ఎంతమంది తెలంగాణలో అంటే నేను ఎంక్వైరీకెళ్ళిన యాక్సిడెంట్ కేసులలో చాలామంది అనాథలైపోయిళ్ళు, కొంతమంది చనిపోయిళ్ళు, కొంతమందికి కాళ్ళు, రెక్కలు విరిగిపోయి వాళ్ళు ఏదో ఒకటి ట్రీట్మెంట్ తీసుకొని అది చేసిళ్ళు. వాళ్ళకి ఆ టైంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఏ విధమైన అవగాహన ఉందో లేదో అనేది భగవంతుడికి ఎరుక. కానీ నేను ఒక విషయం అయితే ఏం చెప్తున్నానంటే పర్టిక్యులర్‌గా మీరు నాలాంటి ఒక వీడియోను నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. నాకు ఈ వీడియోల లైక్‌లతోటి వాడెవడో అమెరికా పోయి బతుకుతాను చూసినావా? దేశాలు తిరుక్కుంటా. మొహం లెక్క అవసరం లేదు. నేను ఈ దేశంలో ఉంటా, ఇక్కడనే బతుకుతా. మీరు లైకులు కొడితే నేను తిని బతికేటోడినైతే కాదు. అది చెప్పట్లేదు గానీ, ఈ వీడియోను గనక మీరు కొంచెం ఫార్వర్డ్ చేసి హెల్త్ పాలసీలు చేసుకోండి బ్రదర్. దయచేసి చెప్తున్నా. అమ్మ, అక్క, చెల్లె అందరికీ మీకు వందనాలు. ఏది చేతులెత్తి జోడించి మరీ చెప్తున్నా. మీరు దయచేసి అది క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే కంపల్సరీ హెల్త్ పాలసీలు చేసుకోండి. మనకు యాక్సిడెంట్ అయ్యి గానీ, మనకేదైనా రోగం వచ్చి హాస్పిటల్‌లో పడితే అక్కడ డాక్టరు మేల్, ఫీమేల్ అడుగుతాడు తప్పితే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని ఎప్పుడూ అడగడు. గుర్తుపెట్టుకోండి. దయచేసి పాలసీ కట్టండి. ఒక హెల్త్ పాలసీ అనేది కంపల్సరీ కట్టుకోండి ప్లీజ్. దయచేసి నా వీడియోను ఒక నలుగురు దగ్గరికి పోయేటట్టు చూడండి. నా నెంబర్ 9182848411. మీరు ఒకవేళ పాలసీ చేసుకున్నంత మాత్రాన అంటే ఎక్కడనైనా చేసుకోవచ్చు మీరు. కానీ నా దగ్గర చేసుకుంటే నేనిచ్చే బెనిఫిట్ ఏందంటే, మీరు చేసుకున్న ఒక లారీ పాలసీ గానీ, హెల్త్ పాలసీ గానీ, కార్ పాలసీ గానీ, బండి పాలసీ గానీ ఏదున్నా సరే, ఏ టైంకు ఏ ఆపదొచ్చినా సరే నేను చెప్పిన నెంబర్‌కి కాల్ చేయండి. ఏ నైట్ అయినా సరే నేను మీకు స్పందిస్తా. మీ దగ్గరికి రాకపోయినా సరే అంటే మీరు నాకు నియర్ బై ఉంటే ఖచ్చితంగా నేనొస్తాను. నేనుండేది వరంగల్. నేను మీ దగ్గరికి రాలేని పరిస్థితి ఉన్నా సరే, మీకు ఫోన్‌లో అయినా సరే మీకు అధైర్యపడకుండా ఒక ధైర్యాన్ని కల్పిస్తా. నా దగ్గర పాలసీ తీసుకుంటే నేనిచ్చే ఒక అష్యూరెన్స్ అట్లాంటిది. దయచేసి ఫ్రెండ్స్ మీరు మర్చిపోకుండా ఉండాల్సిందేందంటే, నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అని వీడు మళ్ళీ ఎందుకు చెప్తాడని మీరు అనుకోకండి. ఇదొక మంచి ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరాలి. ఎవరు దీన్నంటారు నేను అనొద్దు. ఇప్పుకొని ఎగరడమో, లేకుంటే బూతు మాటలు మాట్లాడడమో వీళ్ళని కాదు వైరల్ చేయడం. మనకు సొసైటీలో కావాల్సిందేంటంటే 10 మందికి ఉపయోగపడే ఒక మెసేజ్‌ను పాస్ చేయడం. అంతే. అంతకు మించి ఏం లేదు. దయచేసి ఫ్రెండ్స్ లైక్ ఇట్.